పోలీస్ స్టేషన్లో లావణ్య తనపై చేసిన కంప్లైంట్పై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యకు అవసరం వచ్చినప్పుడల్లా తనను డబ్బులు అడిగేదని చెప్పారు. తనను పెళ్లి చేసుకోవడం లేదని మస్తాన్ సాయి అనే వ్యక్తిపై 8 నెలల క్రితమే పోలీస్ స్టేషన్లో లావణ్య కంప్లైంట్ చేసిందన్నారు. లావణ్య కొంతకాలం మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్లో ఉందని చెప్పారు. ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజస్థాన్ గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు లావణ్య ఒకటే సార్, ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి కూడా ఆమె ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. అవునండి. ప్రస్తుతం లావణ్య తను ఉన్న ఫ్లాట్లోనే ఉంటుందని, తన చుట్టూ ఉన్న వారంతా చెడ్డవారని చెప్పారు. అందుకే ఫ్లాట్ వదిలేసి వేరే చోట ఉంటున్నానని రాజ్ తరుణ్ అన్నారు. తను కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఎంతో సాయం చేసిందని, కానీ తనకెప్పుడు లావణ్యను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని చెప్పారు. పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. తాజాగా తన ప్రేయసినని చెప్పుకుంటున్న లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వదిలేశాడని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయితే తామిద్దరూ విడిపోవడానికి ఒక సినీ నటి కారణమని ఇంకో సంచలన ఆరోపణ చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తమ్ముడి మీద కూడా లావణ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ను వదిలేయమని, తనకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని లావణ్య చెప్పినట్టుగా తెలిసింది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే చంపేస్తామని బెదిరించారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రాజ్ తరుణ్తో తాను 11 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంటున్నానని తెలిపింది. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని, కానీ సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్తో రాజ్ తరుణ్ అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని లావణ్య ఆరోపించింది. 3 నెలల క్రితమే రాజ్ తరుణ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని, రాజ్ తరుణ్ను తను ఎంతో ప్రాణంగా ప్రేమించానని లావణ్య చెప్పింది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని, అప్పుడు అరెస్ట్ అయి 45 రోజులు జైల్లోనే ఉన్నానని, ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకు ఎలాంటి సాయం చేయలేదని లావణ్య ఆరోపించింది. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం జనవరి 30న నార్సింగ్లో పోలీసులు లావణ్యను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ టైంలోనే రాజ్ తరుణ్ లవర్ లావణ్య అనే విషయం అందరికీ తెలిసింది.